హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ సైకిల్ మీద వెళ్తారు. అంటే పాత కాలంలో సైకిలే కదా ఫ్రెండ్స్ మంచి వాహనం. అలా వెళ్తుంటారు, వర్షం పడుతూ ఉంటుందన్నమాట. పిల్లాడేమో ఇలా గోని సంచితో వేసుకుంటున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే అలా వస్తుంది. అలాంటి పిక్చర్ ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సైకిల్ విధంగా డ్రాయింగ్ అనేది వేస్తున్నాను, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వస్తుందన్నమాట. అది ఎలా వచ్చిందనేది ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనిషి సైకిల్ మీద అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు కాలంలో ఏంటంటే ఫ్రెండ్స్, సైకిలే కదా వాహనం. అప్పట్లో అంటే ఎక్కువగా భార్యాభర్తలు ఎవరైనా కానీ ఎక్కువగా సైకిలే వాహనంగా వాడేవాళ్ళు కదా ఫ్రెండ్స్. అంటే పాతకాలంలో, అంటే మన ఒక 20 years 30 years బ్యాక్ ఎక్కువగా మనకి సైకిళ్ళే ఎక్కువ కనపడుతూ ఉండేవి కదా ఫ్రెండ్స్. సైకిల్ మీదే భార్యాభర్తలు షికార్కి వెళ్తున్నట్లుగా. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ వర్షం పడుతున్నట్లు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్. వైఫ్ అయితే భార్య గొడుగు పట్టుకుంది ఫ్రెండ్స్, భర్తకి వర్షం పడకుండా. చూడండి, సైకిల్ ఏమో తను డ్రైవ్ చేస్తున్నట్లుగా అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఇవే కాదు ఫ్రెండ్స్, ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలంటే అలాంటి డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే సైకిల్ మీద వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలను ఇద్దరిని డ్రాయింగ్ అనేది వేయడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వేసిన తర్వాత నేను ఇప్పుడు ఇది పెన్సిల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్ వేసేది ప్రజెంట్. చూడండి, చెట్లు అనమాట, కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్. అటువంటి నడిచే దారి పక్కన 2 కొబ్బరి చెట్లు లాగా వేశాను అనమాట. పక్కన ఇల్లు వేశాను, అలాగే రాళ్ల కుప్పలాగా వేశాను. చూడండి, కొబ్బరికాయలు ఉన్నట్లుగా వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేయాలనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి, నేను సింపుల్గా వేశాను అనమాట, హెవీగా ఏమీ వేయలేదు. అలాగే డిజైన్స్ కూడా ఏం వేయలేదు ఫ్రెండ్స్. కొబ్బరి చెట్లుకి కొబ్బరికాయలు ఉన్నట్లుగా చెట్టులాగా వేశాను. అలాగే ఇటు సైడ్ ఏమో గ్రాస్ అనమాట, చిన్న రాళ్ళ పక్కన గ్రాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చిన్న గడ్డిలాగా అలా వేసాను అనమాట. చూడండి, అలాగే ఒక కుక్క అనమాట, కుక్క బాబు. ఇప్పుడు వర్షంలో, అప్పుడు కాలంలో ఏంటంటే ఫ్రెండ్స్, అంటే వర్షంలో తడుస్తుంటే గోతాలనే మనకి గొడుగు మోడల్లాగా తయారు చేసుకొని వేసుకునేవాళ్ళు కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. ఆ మోడల్గా బాబు వేసుకున్నట్లుగా వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, బాబు అనమాట, తలకి తడవకుండా అలా వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ గోనె పట్టని. నేను గోనె పట్టకి కలర్స్ అయితే ఫ్రెండ్స్ మీ ఇష్టం, వైట్ కలర్ కానీ, అంటే మనకి ఏదైతే, నేనైతే స్కిన్ టోన్ వేశాను అనమాట కలరు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ప్రజెంట్ అయితే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా చూపిస్తున్నాను. కలర్స్ అంటారా, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేనైతే ప్రజెంట్ చూడండి, గోని సంచి అనమాట, తల మీద తడవకుండా బాబు వేసుకున్నట్లుగా వేశాను అనమాట. వర్షంలో తడుచుకుంటా వెళ్తున్నట్లుగా, అంటే తడవకుండా అది గోని సంచి వేసుకున్నాడు, వర్షం పడుతూ ఉంది, వెళ్తున్నట్లుగా అనమాట. చూడండి, పక్కన వేరే మోడల్ చెట్లు కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అనమాట, చెట్లు వేశాను. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్నవి ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇల్లు అనమాట. అక్కడ గ్రాస్ లాగా వేశాను, ఇల్లు పక్కనే ఇల్లు లాగా వేశాను అనమాట కంప్లీట్గా. అలాగే గ్రాసు నడిచే వైపు, అటువైపు ఇటువైపు గ్రాస్ వేశాను ఫ్రెండ్స్, గడ్డి. చూడండి, పల్లెటూరులో వాతావరణం ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొబ్బరి చెట్లు పక్కన, అంటే నడిచే దారి పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ దారిలో అటు పక్కన అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఇళ్ళు కూడా మనకి కనపడుతూ ఉంటాయి కదా, సహజ సిద్ధంగా చాలా న్యాచురల్గా చాలా అందంగా కనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇంటి ముందుకి చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనేది కొబ్బరి చెట్టు వెనక వైపు వేశాను, అంటే కొబ్బరి చెట్లు ముందుగా ఉన్నట్లుగా వేశాను అనమాట.
మీకు అర్థం కావడానికి లుక్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే చూడండి మనకేంటంటే అంతా వేసిన తర్వాత నేను కలర్స్ అనేది బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. కలర్స్ వేయడానికి ముందు బ్లాక్ జెల్ పెన్ వాడి తర్వాత కలర్స్ అనేది వేసాను, అంటే బొమ్మ హైలైట్గా ఉండడం కోసం. అలాగే చూడండి అంతటా గ్రాస్ వేసాను అనమాట. చిన్న రాళ్ల కుప్పలాగా వేసి గ్రాస్ వేసుకుంటా వెళ్ళాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో కంప్లీట్గా మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అలాగే కొబ్బరి చెట్టుకి మనకి అక్కడ మధ్యలో గీతల్లాగా గీసాను అనమాట, హైలైట్గా కనపడటం కోసం. అలాగే గొడుగు మనకి ఎక్కడైనా మిస్టేక్స్ పడినట్లయితే మనం ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం కాబట్టి రబ్ చేసుకొని నీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓవరాల్గా మనకి బొమ్మ రెడీ అయ్యాక ఏంటంటే మనం రబ్ చేయడానికి ఉండదు కాబట్టి పెన్సిల్ డ్రాయింగ్ విధంగానే ట్రై చేయాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే పల్లెటూరులో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ పూర్వకాలంలో చూసేవాళ్ళం కదా ఫ్రెండ్స్, ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్, అవునా 30 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేది కదా. అలాంటి వాతావరణం మనం గుర్తు చేసుకుంటూ ఈ డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేసినట్లయితే మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. ఒక 2 డేస్లో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. 2 డేస్ 3 డేస్లో మీరు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా వేస్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గ్రాస్ అనమాట, అంటే నడిచే దారికి పక్కన అటు ఇటు గ్రాస్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జెల్ పెన్ వాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయాక కలర్స్ వేయడానికి హైలైట్గా కనపడటానికి కోసం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీకైతే ఎలా వచ్చిందో కూడా ఫస్టే చూపించాను కదా, పిక్చర్ అనేది ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో అద్భుతంగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి, కొబ్బరి చెట్లకి ఆకుల్లాగా వేశాను, అన్నిటికీ కూడా ఇప్పుడు బ్లాక్ జెల్ పెన్ పెట్టి లైన్ లాగా వేసుకుంటూ వెళ్ళాను అనమాట. తర్వాత కలర్స్ కొడితే మనకి న్యాచురల్ లుక్తో చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే డబల్ లైన్ వేసినట్లుగా వస్తుంది అనమాట. మనకి ఏంటంటే కలర్స్ కొట్టిన తర్వాత మనకి కలర్స్ కొట్టిన తర్వాత నీట్గా హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు గమనించండి ఫ్రెండ్స్, పెన్సిల్ డ్రాయింగ్ విధంగానే వేసిన తర్వాత మనం కలర్స్ కొడితే కనుక మనకి లుక్ బాగోదు. మీరు ఒక చిన్న చోట ఎక్కడైనా వేసి దాని మీద జస్ట్ కలర్ కొట్టి చూడండి, మీకే అర్థమవుతుంది, లుక్ అనేది బాగా కనిపించదు అనమాట. అందుకని మనం బ్లాక్ జెల్ పెన్ కానీ బ్లాక్ స్కెచ్ కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా వేయండి, నో ప్రాబ్లం. అవుట్లుక్ హెవీగా అందంగా కనపడటం కోసం అనమాట జస్ట్ మనం వాడేది. అలాగే గ్రాస్ వేసాను అక్కడక్కడ, అన్ని చోట్ల కూడా నేను డబల్ లైన్ వేసిన తర్వాత కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, అంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో ఫేస్ అనేది అంత నీట్గా క్లారిటీగా రాదు ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అంటే మనం దూరం నుంచి లుక్లో చూస్తున్నాం కాబట్టి వాళ్ళు బండి మీద వెళ్తూ ఉంటారు, బాబేమో అలా గోనె సంచిని గొడుగులాగా అంటే తల మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు, కుక్క వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటారనమాట, పెంపుడు కుక్కలాగా. చూడండి, అంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో ఫేస్ అనేది క్లారిటీగా ఉండదు ఫ్రెండ్స్. ఈ మోడల్ లుక్ లాగా ఉంటుందన్నమాట. మనం క్లోజ్లో తీస్తే ఫేస్లన్నీ కూడా మనకి క్లారిటీగా వేసుకోవాలి. లాంగ్ డిస్టెన్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చిన్నగా ఫేస్ అనేది ఆ మోడల్లో కనిపిస్తాయి కాబట్టి అలా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతా డబల్ లైన్ వేసాక కూడా చూడండి, ఉట్టిగా కలర్స్ వేయకుండా బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేస్తేనే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్స్ వేస్తే మహా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి, కలర్స్ వేసాను అనమాట. ఓవరాల్గా కలర్స్ అన్నిటికీ, అంటే చెట్లు అంటేనే మనకి మీకు కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, చెట్లు అంటే మనకి ఆల్మోస్ట్ పచ్చదనానికి చిహ్నంగా మనకి చెట్లే చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని ఆకులకి ఏదైనా చెట్లకి అంటే గ్రీనే వాడతాం ఫ్రెండ్స్. అలాగే రోడ్ సైడ్ అంటే వాళ్ళు నడిచే ప్లేస్ వచ్చేసి నేను బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. అలాగే రాళ్ల కుప్ప అంటే కూడా మనకి బ్లాక్గానే ఉంటుంది కాబట్టి బ్లాకే వాడాను ఫ్రెండ్స్. అంటే మీకు జస్ట్ కలర్స్ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇండ్లు అంటారా ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేను ఎల్లో కలర్ అని రెడ్ అలా నచ్చిన కలర్స్ వేశాను, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఏది కలర్స్ ఇష్టమైతే అలా వేసుకోండి, నో ప్రాబ్లం.
గోనె సంచికి కూడా నేనేందంటే అంటే స్కిన్ టోన్ కలర్ లాగా వేశాను. ప్లెయిన్ వైట్ లాగా వదిలితే అంత లుక్ రాదని స్కిన్ టోన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి సంచి కలర్ ఏది కావాలంటే అది వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ప్రజెంట్ అయితే స్కిన్ టోన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. కొన్ని అయితే రియలిస్టిక్ కలర్స్ ఏ అయితే ఉంటాయో అవే వేశాను. జడ బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాక్ వేశాను. హెయిర్ అందరికీ బ్లాకే ఉంటుంది కాబట్టి. అలాగే గాన్లు సైకిల్ గాన్లు కూడా బ్లాక్ ఉంటాయి కాబట్టి బ్లాకే వేశాను ఫ్రెండ్స్. అంటే కొన్ని న్యాచురాలిటీ కలర్స్ ఏ అయితే ఉంటాయో సహజ సిద్ధంగా అవే కలర్స్ వేశాను అనమాట. కొన్ని అయితే మనకి నచ్చిన కలర్స్, ఇప్పుడు గొడుగు అంటారా, వైలెట్ కలర్ వేశాను. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. చూడండి, అలాగే మనకి చెట్టు యొక్క కాండానికి బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే చూడండి బండి మీద తోలే అబ్బాయికి ఆరెంజ్ అండ్ బ్రౌన్ ప్యాంట్ వేశాను. అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. కుక్కకు కూడా న్యాచురల్గా స్కిన్ టోన్ కలరే వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ చెప్తున్నాను. అక్కడంతా ఏంటంటే ఇల్లున్న ప్లేస్ అంతా కూడా గ్రీనరీగా ఉంచాను ఫ్రెండ్స్. అంటే గ్రాస్ పెంచి ఇంటి ముందు పచ్చదనంగా ఉండేటట్టుగా వేశాను. వీళ్ళు సైకిల్ వేసుకొని ఎక్కడైనా మనం ఎక్కడ నడుస్తాం ఫ్రెండ్స్, రోడ్డు మీద కదా, అందుకని బ్లాక్ వాడాను అనమాట. అంటే రోడ్డు మీద వెళ్తున్నట్లుగా వేశాను. అలాగే వర్షం పడుతున్నట్లుగా అంతా వేసిన తర్వాత జస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి అక్కడక్కడ వాటర్ వస్తున్నట్లుగా అలా వేశాను అనమాట. చూడండి, ఓవరాల్గా మొత్తం కలర్స్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ఆకాశం, అప్పుడు వర్షం పడేటప్పుడు మనకి సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏమీ ఉండవు కదా ఫ్రెండ్స్ జనరల్గా. అందుకని వర్షం పడేటప్పుడు వాటిని స్కిప్ చేశాను అనమాట, వాటిని వెయ్యలేదు. మీకు జస్ట్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే అంతా కూడా స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతే బాబుకు కూడా రెడ్ నిక్కర్ వేసి షర్ట్ వచ్చేసి వైలెట్ కలర్ షర్ట్ వేశాను. చూడండి, కలర్స్ వేశాక నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ లుక్ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.